ట్రంప్, మోదీ ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్. ట్రంప్ ఫస్ట్ టర్మ్‌లో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మోదీతో బాగానే సన్నిహితంగానే ఉండేవాడు. మోదీ కూడా ట్రంప్ గెలుపునకు హౌడీ మోడీ అనే కార్యక్రమాలు నిర్వహించారు. అలాంటిది ఇద్దరి మధ్య సత్సంబంధాలు చెడిపోవడానికి మెయిన్ రీజన్స్ 3 ఉన్నాయి. ఫస్ట్, అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై మోదీ భారీగా టారిఫ్‌లు విధించారు. కొన్ని వస్తువులపై 100% ట్యాక్సులు వేశారు. దీనివల్ల అమెరికా సూపర్ కార్స్ కానీ, సూపర్ బైక్స్ కానీ మన ఇండియాలో అమ్మలేకపోయాయి. సెకండ్, రష్యాతో భారత్ చమురు కొనడం అమెరికాకు అస్సలు ఇష్టం లేదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగాలంటే పుతిన్ను ఆర్థికంగా దెబ్బకొట్టాలి. అందుకు ఆ దేశంతో పెట్రోల్ కొంటున్న ఇండియాను కట్ చేస్తే ఆటోమేటిక్గా యుద్ధం ఆగిపోతుందని ట్రంప్ ఈ పని చేశాడు. ఇక థర్డ్ రీజన్, ట్రంప్ రష్యాను మాత్రమే కాదు బ్రిక్స్ దేశాలను తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. ఆ దేశాలను అమెరికాకు అపోజిషన్గానే భావిస్తాడు. అయితే బ్రిక్స్ దేశాల్లో ఇండియా కీలకంగా ఉంది. అమెరికన్ డాలర్కు ప్రత్యామ్నాయంగా కరెన్సీని తయారు చేసేందుకు ఇండియా ట్రై చేస్తోంది కాబట్టి ట్రంప్కు ఇది కూడా నచ్చదు. సో మొత్తానికి ఈ 3 రీజన్స్ వల్లే ట్రంప్ 25% టారిఫ్లు విధించడానికి మెయిన్ రీజన్ అని చెబుతున్నారు విశ్లేషకులు.